గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ముంబైలో కుండపోత చిగురుటాకులా వణికిన ఆర్థిక రాజధాని 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి. గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు. కొలాబాలో 107 ఏళ్ల రికార్డు వర్షపాతం. కేరళలో 11 జిల్లాల రెడ్ అలర్ట్. తెలంగాణలోకి రుతుపవనాలు 2 వారాల ముందే ఆగమనం. రాష్ట్రమంతటా ఓ మోస్తరు వర్షాలు. 30న ఖరారు. 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు. ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం. పీసీసీ కార్యవర్గ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే. రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు భేటీ. కేటీఆర్కు అనిషా నోటీసులు. ఫార్ములా ఈ కేసులో 28న విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి. కమాండ్ కంట్రోల్ సెంటర్. అన్ని రకాల గణాంకాల పథకాలకు కేంద్రీకృత డ్యాష్బోర్డ్. తొలి విడతలో 8 విభాగాల పనులు పూర్తి. ఇప్పుడు సాక్షి. సాగుకు దన్నుగా ప్రభుత్వ బ్యాంకులు. 2024-25లో 84,610 కోట్లు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. నిర్దేశిత లక్ష్యం 98.41% సాధన. ఎస్ఎల్బీసీ 2024-25 వార్షిక నివేదిక వెల్లడి. 41,630 కోట్లు. వెనుకంజలో ప్రైవేట్ రంగ బ్యాంకులు. అసలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలోనే ఉదాసీనత. 21,616 కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం. టాప్ 3లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులు. కుదరని ఏకాభిప్రాయం. కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా. కేసీ మహేష్ గౌడ్తోనే రాహుల్ చర్చలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి కేటీఆర్. వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన వారిని ఓడించాలి. గద్వాల ఉప ఎన్నికల్లో సామాన్యుడికి టికెట్ ఇస్తాం. జూన్ చివరి వారంలో బీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం. కర్రు వాల్చి వాత పెట్టాలి కేటీఆర్. లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం. సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. 2 దశాబ్దాల పాటు రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఎన్పీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం. పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు? నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ లేఖ. కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్దే. నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో పని లేకుండానే బడ్జెట్ కేటాయింపులు. కమిషన్కు ఈ విషయాలే చెప్పనున్న ఈటెల. 6న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు. పీసీసీ పదవులు కొలిక్కి. రాహుల్ స్ఫూర్తితోనే కులగణన. తెలంగాణలో పారదర్శకంగా చేశాం. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసు. రేపు విచారణకు రావాలని ఆదేశం. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా. తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా. ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదేమని నిలదీత. రాయబారం విఫలం. కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. ముంబైపై కుంభవృష్టి. 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. 107 ఏళ్లలో ఇదే తొలిసారి. నీట మునిగిన పలు ప్రాంతాలు. రైలు, మెట్రో, బస్సు సర్వీసుల రద్దు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వర్షాలు. కేరళ, కర్ణాటకలోనూ వానలు. రుతుపవనాలు వచ్చాయి. రోడ్లు పగిలే రోహిణి కార్తీలోనే రాష్ట్రానికి నైరుతి. 15 రోజులు ముందుగానే రాక. 1-2 రోజుల్లో విస్తరణ. నేడు రేపు భారీ వర్షాలు. అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం. మరో 5 నక్సల్స్ మృతదేహాలకు నిప్పు. ఎందుకట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. విప్లవద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం. అయినా ఆయన కాపాడలేకపోయాం. తప్పించుకొని వెళ్ళిపోవాలన్నా వినలేదు. 25,000 బలగాలతో 35 మంది తలపడ్డాం. మావోయిస్ట్ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్. ఇప్పుడు వెలుగు. ముంబైని ముచ్చెత్తిన వాన. 107 ఏళ్ల నాటి వర్షపాతం రికార్డు బ్రేక్. 29.5 సెంటీమీటర్ నమోదు. చాలా చోట్ల 20 సెంటీమీటర్లు పైగా వర్షపాతం. 4 బెర్తులకు 7. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్టు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఒక్కొక్కరికి ఛాన్స్. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికారిక ప్రకటన. రాష్ట్రానికి నైరుతి. 2 వారాల ముందే వచ్చిన వానాకాలం.
ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లోకి విస్తరణ. మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు. 15 ఏళ్ల తర్వాత సీజన్కు ముందే రుతుపవనాలు ఎంటర్. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో 28న మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి 9న ప్రశ్నించిన ఏసీబీ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే ఛాన్స్. నేను రాను, అమెరికా వెళ్తున్నా, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా. ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి, మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు కేటీఆర్. దయ్యాల నాయకుడు దేవుడా. 2023 ఎన్నికల్లో ప్రజలను ఆ దయ్యాలు వదిలించుకున్నారు. 100 మంది కేసీఆర్లు అడ్డం పడ్డా రాష్ట్ర ప్రగతి ఆగదు. డిప్యూటీ సీఎం భట్టి. విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. దేశ చరిత్రలో ఇది రికార్డు. డిప్యూటీ సీఎం భట్టి. నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు. పట్టుకుని కాల్చి చంపారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 3 రోజులున్నా ముచ్చటే లేదు. రేవంత్కు ఢిల్లీలో పరాభవం. అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు. కుటుంబంతో వెళ్ళి కలిసిన మహేష్ కుమార్ గౌడ్. ఇటు మాటలు, అటు మూటలు. నాడు బాబు కోసం, నేడు రాహుల్ కోసం. కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు. సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడికి యత్నం. సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డగింత. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసులు దాష్టికం. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలు. దవాఖానాకు తరలింపు. 1000 దాటిన కోవిడ్ కేసులు. నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్. గత వారం రోజుల్లో 7 మృతి. 2 కొత్త వేరియంట్ల గుర్తింపు. కేరళలో అత్యధికంగా 430 కేసులు. ఆందోళన వద్దు, ఐసీఎంఆర్ సూచన. 2 కండ్ల బాబుకు 2 నాల్కలు. సముద్రంలో కలిసే జలాలనే వాడుకుంటున్నామన్న ఏసీ సీఎం చంద్రబాబు. 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే 200 మళ్లిస్తామన్న వ్యాఖ్య. అసలు ఈ ప్రాజెక్టుపై ఎవరికి అభ్యంతరాలు ఉండొద్దంటూ సుద్దులు. కాళేశ్వరంపై కొర్రీలు పెట్టి ఫిర్యాదు చేసినప్పుడు ఈ నీతులేమైనాయి? తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి, బోర్డుకి ఎందుకు ఫిర్యాదు చేసినట్టు? నాడు అక్రమ ప్రాజెక్టులంటూ కేసులు వేసేందుకు వెనుకాడని బాబు.